जैसे माँ होती है, माँ के बगैर बच्चे तो नहीं होते। ఎలాగైతే అమ్మ లేకుండా పిల్లలు ఉండనే ఉండరో, అలాగే మనం సరైన రీతిలో ధ్యానం చేసినప్పుడు, మనలో పెంపొందిన స్థితి మనల్ని విడిచి వెళ్ళదు. It is like spiritual condition that continues to take your mind. ఆధ్యాత్మిక స్థితి మన మనసును దివ్యత్వం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు ఎటువంటి స్థితి పెంపొందుతుంది అంటే, ఆ స్థితి నుండి దూరం అవ్వడానికి మనస్కరించదు. మనం ఏ పని చేస్తున్నా కూడా ఉదాహరణకు మనం ఉదయం ధ్యానం చేస్తాం. ध्यान के बाद की जो हालत बन गई, ధ్యానం తర్వాత పెంపొందిన స్థితిని కళ్ళు తెరిచిన తర్వాత 2, 3 లేదా 5 నిమిషాలు మీరు ధ్యానం చేసిన చోట అలానే కూర్చొని, ఈ స్థితిని రోజంతా నిలుపుకోవడంపై దృష్టి పెట్టండి. అది మన స్వభావంగా ఎలా మారుతుందో చూడండి. ప్రతిరోజు కొత్త కొత్త అనుభూతులు కలుగుతూ ఉంటాయి. వాటిని మీరు మీ స్వభావంలో ఇముడ్చుకోండి. అప్పుడు మనలో నిరంతరం మార్పు కలుగుతూ ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేవారైనా లేదా వంట చేసేవారైనా కేవలం ఒకసారి నేను భగవంతునితో అనుసంధానమయ్యాను అని ఒక సంకల్పం చేసుకోండి. తరువాత ఆ పని మారి వేరే పని చేస్తున్నారు. లాండ్రీలో బట్టలు వేయాలి లేదా ఎవరైనా క్లయింట్‌తో మాట్లాడాలి. ఆ సమయంలో మరలా భగవంతునితో అనుసంధానమై చూడండి. నేను వారితో అనుసంధానమయ్యాను అని ఒక ఆలోచన చేయండి చాలు.